అందరికీ జై శ్రీరామ్. సనాతన హిందూ ధర్మంలో ఒక ఆవు గొప్పదనం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హిందువులు గౌమాతలని పూజిస్తారు. ఎందుకో తెలుసా? ముందు పురాణాల ప్రకారం ఆవు యొక్క ఉత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం. గౌ యొక్క ఉత్పత్తి గురించి సనాతన హిందూ పురాణంలో ఎన్నో కథలు ఇంకా వాటి వివరణలు ఉన్నాయి. అందులో మొదటిది, బ్రహ్మదేవుడు ఒక నోటితో అమృతం తాగుతుంటే వేరే నోటి నుండి కొంత బయటికి వచ్చింది. దాంతోనే ఆవు ఒక్క ఉత్పత్తి జరిగింది. ఇంకో కథలో దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉండే. అందులో ఒకరు సుర్భి. సంస్కృత భాషలో ఆవుని సుర్భి అని కూడా అంటారు. మూడో కథలో ఏముంది అంటే, సముద్ర మంథనం జరిగేటప్పుడు 14 రత్నాలతో ఆవు ఉద్భవించింది. అయితే అందరు దేవుళ్ళు కలిసి ఒకసారి బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు, మేమంతా వేరే వేరే స్థలాల్లో ఉంటాము, కలిసి ఒక్క దగ్గర ఉండాలేమా అని అడిగిన్రు. బ్రహ్మదేవుడు చెప్పిండు, ఒక్క ఆవులో మీరందరూ కొలువు తీరచ్చని. అప్పటి నుండే సకల దేవి దేవతలు ఒక్క ఆవులో కొలువు తీరారు. అందుకోసం హిందూ ధర్మంలో ఆవుకి ప్రాముఖ్యత ఉంది. అందుకే హిందువులు పూజిస్తారు. ఆవులో కూడా చాలా రకాలు ఉంటాయి. హిందువులు ప్రాముఖ్యత ఇచ్చి పూజలు చేసేవి మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటి పేర్లు ఇవే. మీకు అర్థం కాకపోతే ఈ ఫోటోలు చూడండి. ఇవి మన ఇండియన్ బ్రీడ్స్, మనం పూజించే ఆవులు. ఇవి జెర్సీ ఆవులు. ఇవి పనికి రావు. వీటిని ఎలా గుర్తించాలంటే, ఆవు వీప్ మీద ఎత్తుగా ఉంది కదా, అదే గౌమాత. ఆవు వీప్ మీద ఎత్తుగా లేకుండా స్ట్రైట్ గా ఉంటే అదే జెర్సీ ఆవు. వాటి పాలు కూడా వేస్టే. ఇంకా ఆవులో ఏ భాగంలో ఏ దేవతలు కొలువు తీరారో చెప్తాను వినండి. పురాణాల ప్రకారం గౌ ముఖ భాగంలో 4 వేదాలు ఉంటాయి. కొమ్ముల్లో శివుడు ఉంటాడు. కడుపు భాగంలో శివుడి కొడుకు అయిన కార్తికేయ ఉంటాడు. గౌమాత నెత్తి మీద బ్రహ్మదేవుడు, కొమ్ముల్లో మధ్య భాగంలో ఇంద్రదేవుడు, చెవుల మీద అశ్విని కుమారులు నివాసమై ఉంటారు. గౌమాత కంటిలో సూర్య చంద్రులు ఉంటారు. పండ్ల భాగంలో గరుడు, నాలుక మీద సరస్వతి మాత నివాసమై ఉంటది. గౌమాత ఆద్గంలో తీర్థ స్థలాలు, ఇంకా మూత్రస్థానంలో గంగాదేవి, ముందు కాళ్ల భాగంలో వర్ణుడు కుబేరుడు, వెనక వైపు మహాబలి యక్ష, కడుపు దగ్గరి భాగంలో ఋషులు, గొంతు కింది భాగంలో యముడు, కాళ్ళలో కింది భాగంలో అప్సరసలు, ముఖం దగ్గర గాంధర్వుడు, గొంతు భాగంలో సర్పం నివాసమై ఉంటుంది. ఎవరైతే గౌ పూజ గౌ సేవ చేస్తారో వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. గౌమాత ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటుందో అక్కడ పాములు తేళ్లు రావు. గౌమాత పెండలో లక్ష్మీదేవి నివాసమై ఉంటది. మూత్రంలో భవానీ మాత, స్తనాల్లో సముద్రం నివాసమై ఉంటది. గౌమాత పాల విషయంకొస్తే సువర్ణ తత్వాలు ఉంటాయి, రోగాల్ని తరిమేస్తాయి. ఆవు తోకలో హనుమంతుడు నివాసమై ఉంటాడు. ఎవరికైనా దిష్టి తాకితే ఆవు తోకతో జాడిస్తే ఆ దిష్టి పోతుందని నమ్ముతారు. గౌమాత కాళ్ళ కింద మట్టిని నుదుటి మీద రాస్తే తీర్థ స్నానం చేసినంత పుణ్యం దొరుకుతుంది. ఇట్లా ఆవుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి. హిందువులు ఆవుని పూజిస్తారు, కానీ కొంతమంది కసాయిగాళ్లు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పేరుతోని ఆవులని కోసేస్తున్నారు. ఆవు మన సంస్కృతికి నిలయం. గౌ రక్షణ చేస్తే వచ్చే పుణ్యం ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా రాదు. గౌమాత ఉంటేనే మన ధర్మం ఉంది. గౌమాతని కాపాడుకుందాం, మన ధర్మంని నిలబెట్టుకుందాం. నేను వీడియో చేస్తూ సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జై గౌమాత, జై శ్రీరామ్.